ఫిలిష్తీయుల ప్రధాన పట్టణాలలో ఒకటి మరియు సంసోను తన అద్భుతమైన బలాన్ని చూపించిన పట్టణం. అదే గాజా. గాజా ప్రాముఖ్యత. ఆదికాండంలో గాజా కనాను దేశపు సరిహద్దుగా ప్రస్తావించబడింది. మొదట ఇక్కడ అవ్వీయులు నివసించేవారు. తర్వాత కఫ్తోరు నుండి వచ్చిన ఫిలిష్తీయులు దీనిని ఆక్రమించి తమ 5 ప్రధాన పట్టణాలలో ఒకటిగా చేసుకున్నారు. సంసోను గాజాకు వెళ్ళినప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకోవడానికి పట్టణద్వారం దగ్గర మాటువేశారు. కాని అర్ధరాత్రి సంసోను లేచి గాజా పట్టణ ద్వారాలను స్తంభాలతో సహా పెకలించి వాటిని తన భుజాలపై మోసుకుని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండపైకి తీసుకెళ్లాడు. తర్వాత దెలీలా మోసం వల్ల సంసోను పట్టుబడి కళ్లు పొడిచి గాజాలోని జైలులో బంధించారు. చివరగా సంసోను దేవుణ్ణి ప్రార్థించి దాగోను దేవాలయ స్తంభాలను కూల్చివేశాడు. ఆ సమయంలో అనేకమంది ఫిలిష్తీయులు మరణించారు. గాజాపై ఆమోసు, జెఫన్యా ప్రవక్తలు దేవుని తీర్పును ప్రకటించారు. కొత్త నిబంధనలో ఫిలిప్పు యెరూషలేము నుండి గాజాకు వెళ్లే అరణ్య మార్గంలో ఇథియోపియా నపుంసకుడిని కలుసుకుని అతనికి సువార్త ప్రకటించి బాప్తిస్మం ఇచ్చాడు. దేవుని శక్తికి, సువార్త వ్యాప్తికి గాజా ఒక సాక్ష్యంగా నిలిచింది. ప్రాంతం: ఫిలిష్తీయుల దేశం, కనాను దక్షిణ పశ్చిమ ప్రాంతం.